తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సిబిఐ నిర్ధారించిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే గత టీడీపీ హయాంలో నెయ్యి సరఫరాపై కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి సమావేశంలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు చెప్పారన్నారు. చంద్రబాబు కామెంట్స్ పై సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం చెప్పిందన్నారు. సంవత్సరం పాటు సిబిఐ విచారణ చేపట్టి రిపోర్టు ఇచ్చిందని కరుణాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటానికి ఆయన చెప్పినటువంటి తప్పిదపు మాటల్ని సమర్థించటానికే మొత్తం వాళ్ళ ప్రయాస అంతా. వైసీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ను కలిపినారు లడ్డూలో అని ఆయన ప్రకటించిన తరువాత సుప్రీంకోర్టు ఆయన మాటల్ని ఆక్షేపించి అలా మాట్లాడటం మంచిదా అని ప్రశ్నించి వాళ్ళ ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేసింది. అందులో సిబిఐ అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు గత సంవత్సర కాలంగా సుదీర్ఘంగా విచారణ చేసి నివేదికను బయటపెట్టినారు. ఆ రిపోర్టులో వాళ్ళు సమర్పించిన నివేదికలో చంద్రబాబు గారు పేర్కొన్నట్టుగా ఆ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఎక్కడా ఎన్డీడీబీ రిపోర్టులో